విషయం ఏంటంటే జూబ్లీస్ ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున అన్ని పార్టీలు చేస్తున్నాయి. మా బీజేపీ ఒక్కటే జర అంతో ఇంతో సైలెంట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. సో వాళ్ళేమో డెవలప్మెంట్ కార్యక్రమం అని చెప్పేసి రోజో దగ్గర బొమ్మలు దిగుతారు. ఈ బీఆర్ఎస్ పార్టీలేమో రోజు ఒక దగ్గర మీటింగ్ పెట్టుకుంటారు. అయితే మీటింగ్ పెట్టుకుంటే మన జనరల్ గా అందరు తెలుసు, ఎన్నికలు అన్నప్పుడు పైసలు వంచేది కామన్. మీరైనా ఇంకెవరైనా ఏ పార్టీ అయినా ఎలక్షన్ అంటే పైసలు వంచుతారు. అది సర్పంచ్ ఎలక్షన్ కానీ లెక్క. అయితే విషయం ఏంది, మరి డబ్బులు వంచడం తప్పేం లేదు, బరాబర్ అందరూ వంచుతారు. ఇక జనాలు కూడా తీసుకోవడానికి రెడీ ఉన్నారు. అసలు నన్ను అడిగితే పైసలు ఇవ్వకపోతే ఓటే పరిస్థితి ఉన్నది. మా బై ఎలక్షన్ లో మా మునుగోడు కాన్స్టిట్యూన్సీ లో మేము చూసినాం, వరద ఏర్ లైవ్ పారింది, డబ్బులు ఏర్ లైవ్ పారింది వరద లెక్క. సో అంత గొప్పగా అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఉప ఎన్నికలు అంటే. మరి ఇప్పుడు నేను చూసినప్పుడు అయితే 4,500 రూపాయలు వంచిరా. 4,500 రూపాయల వరకు బై ఎలక్షన్ లో నేను పంచంగా నా జీవితంలో హైయెస్ట్ చూసింది. కానీ అలా కల్వకుంట్ల తారక రామారావు గారు ఏమంటారంటే, జూబ్లీస్ ఉప ఎన్నికలట కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు వంచబోతున్నాడు. 10,000 అక్షరాల 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలవలేక ప్రజలలో వ్యతిరేకత ఎక్కువైందని, ఓడిపోదామన్న భయంతోనట మరి అన్ని పైసలు పంచుతారట. అందుకే టైటిల్ కూడా అదే పెట్టిన. ఏమని పెట్టినట్టే, జూబ్లీస్ లో ఓటుకు 10,000 రూపాయలు అని చెప్పేసి టైటిల్ పెట్టిన. మరి రేవంత్ అన్న గారి దిశ పత్రిక రాసుకొస్తుంది ఈ వార్తను. సో వాళ్ళ ఆస్థాన మీడియానే కదా వీళ్ళంతా. జూబ్లీస్ లో ఓటుకు 10,000 డబ్బులు పంచేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందంట. అధికార పార్టీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేసింది. సంచలనం ఏం లేదు, అది ఓపెన్ సీక్రెట్. రేవంత్ రెడ్డి ఎలక్షన్లు గెలవడానికి అవకాశం లేదు. గ్రామాల్లో ఊర్లలోకి పోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. ఏ పథకం కూడా ఊర్లలోకి వస్తారు. ఇగో ఒంటి పైన వేసుకొని తిరుగుతా అన్న మంచిగా రేవంత్ అన్న వైఫల్యాల మీద. సో ఇట్లా తెలంగాణలో ఏ మూలకు పోయినా రేవంత్ రెడ్డికి పెద్ద ఫాయిదా లేదు. కాబట్టి వాళ్ళకు ఉన్నది ఒకే ఒక మార్గం, డబ్బు తప్ప ఇంకే మార్గం కూడా లేదు. సో మరి డబ్బే లక్ష్యంగా పెట్టుకొని రేవంత్ అన్న పోతున్నట. ఒక ఓటుకు 10,000 రూపాయలు వస్తుందంట. నాకు తెలిసి దేశంలో రికార్డ్ అవుతుండొచ్చు ఈ 10,000 రూపాయలు పంచితే. నేను అనుకుంటున్న 5-6 వేలు అయితే ఈజీగా పంచుతారు. జూబ్లీస్ అంటే కాస్ట్లీయెస్ట్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మరి ఎంటైర్ తెలంగాణలో మన రాజకీయ నాయకులందరి ఇల్లు జూబ్లీస్లో ఉంటాయి. రాజకీయ నాయకులు, బలిసినోళ్ళు, బడాబాబులు అందరి ఆడనే ఉంటాయి. సరే ఓటు ఆడుండకపోయినా ఇల్లు మాత్రం ఆడుంటది. మరి వాళ్ళందరికీ డబ్బులు పంచాలంటే కొన్ని 100 కోట్లు ఖర్చు కావచ్చు అని అనుకుంటున్నాం. మరి మాగంటి గోపీనాథ్ గారి భార్య కాడైతే నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇస్తుంది. ఇంకా జనరల్ గా జరిగేది, వాళ్ళు ఎంత వస్తే వీళ్ళు అంతే వంచాలి. వాళ్ళు 10,000 వస్తే వీళ్ళు 10,000 వంచాలి. వాళ్ళు 5,000 వస్తే వీళ్ళు 5,000 వంచాలి. అది మనకు తెలిసిన విషయమే. ఇంకా జూబ్లీస్ బైపోల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటుకు 10,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నాడు. ఇవాళ తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ సమక్షంలో పలువురు బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరట. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూబ్లీస్ ప్రజలు కారు కావాలా బుల్డోజర్ కావాలా అనేది నిర్ణయించుకోవాలని అంటారు. కారు బుల్డోజర్ అంటే ఏంటంటే మన రేవంత్ అన్న తీసుకొచ్చిన హైడ్రా. ఏదైతే హైడ్రా పేరుతో పేదోళ్ళ ఇల్లు ఒకటే కార్యక్రమం జరుగుతా ఉందో, ఆ హైడ్రా జరిగే కార్యక్రమాలన్నీ చూస్తున్నాం. కాబట్టి మరి కారు కావాలా బుల్డోజర్ కావాలా, లేదంటే కారు కావాలా లేదంటే జేసీబీ కావాలా, ఏది కావాలని నిర్ణయించుకోవాలని చెప్పేసి ఒక పాయింట్ మాట్లాడినట్ట. ఇంకా జూబ్లీస్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం రాష్ట్రంలో 2 ఏళ్లుగా అధికారం ఉన్నది ఎవరో చెప్పాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, జూబ్లీస్ లో డెవలప్మెంట్ జరుగుతుంది, లేదు మీకు ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి చెప్తారు. మరి ప్రస్తుతానికి అలా తెలంగాణ అధికారంలో కూడా కాంగ్రెసే కదా. 22 ఏళ్ళుగా కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా. మరి రాష్ట్రంలో 22 ఏళ్ళకి వెళ్ళి ఏం డెవలప్మెంట్ చేసిరు, ఎక్కడ చేసిరు, ఎంత చేసిరు, ఎప్పుడు చేసిరు? సో ఆయన అడిగిన ప్రతి ప్రశ్న అలా ఇన్వాల్వ్ అయింది. ఇంకేంది, ఎన్నికల్లో బుద్ధి చెప్తేనే కాంగ్రెస్ కు సోయి వస్తుందని అన్నారు. వారు సంపాదించిన అవినీతి సొమ్మును జూబ్లీస్ లో ఖర్చు పెడతారని కేటీఆర్ ఆరోపించిండు. ఇంతవరకు పాయింట్ నాకైతే అంతవరకే నచ్చింది. ఈ రాష్ట్రంలో పాపం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉంది. జూబ్లీస్ ఎన్నికల్లో ఎట్లయినా సరే రేవంత్ రెడ్డి
2 బంగాలు జీరాలని ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారు ఒక రకంగా. ఈ సోషల్ మీడియాలో ఆల్రెడీ వీడియోలు చూస్తా ఉన్నాం. అంటే ఏం చేసిరని ఓటేస్తారు మీకు అనేది జనాలు అడుగుతా ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రచారం పోవాలి. వాళ్ళు మహిళలు మరి ఏమయ్యా మా బిడ్డ పెళ్లి చేసినా లక్షలేవు తులం బంగారం లేని అడుగుతారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? లేదు ఒకవేళ చెప్పిరు అనుకుందాం, సపోజ్ ఏదో చెప్పిరు డైలాగ్ అయిపోయింది అనుకుందాం. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిరు, అదే అడుగుతారు వాళ్ళు. ఇట్లా తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారెంటీల పైన ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ జూబిల్స్ లా రేవంత్ రెడ్డి బాకీ కార్డు పట్టుకొని చూపిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చారు కదా, రేపు జూబిల్స్ మొత్తం వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇంకో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు దానికి సంబంధించిన బాకీ ఈ బిల్లు మొత్తం ఇచ్చిన తర్వాత ఓటేస్తా ఉంటారు. రేవంత్ రెడ్డి ఏమంటే అవన్నీ నేను జస్ట్ 10,000 ఓటుకి ఇస్తా, నేను రైతు బంధు అంటే వాళ్ళకి రాకపోవచ్చులే కానీ, సో పెన్షన్లు కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఈ మహిళలకు పైసలు కానీ స్కూటీలు కానీ ఇట్లా ఏది ఇయ్యను, ఏ పథకం ఇయ్యను, కానీ ఓటుకు 10,000 ఇస్తా, నీకు దండం పెడతా ఓటేరు అంటాడు. అంతవరకే నేను అనుకుంటున్నా. ఇక లేదు అంటే అది కాకపోతే ఇంకేం పని చేస్తారంటే ఒక చిన్న విషయం చూపిస్తా. ఒకవేళ జనం నమ్ముతలేరు, నమ్మనప్పుడు ఏం చేస్తాడు రేవంత్ అన్న మందరూ తెలుసు కదా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడకాలని చూస్తున్నాం. ఎప్పుడైతే రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మరు అని నిర్ధారించుకున్నాడో అక్కడ ఏమంటే కేసీఆర్ తిరుగుతాడు అంతే. ఇక కేసీఆర్ దొంగ, కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగ, కేసీఆర్ లంగ ఇంతే. ఇక వేరే జోలు ఉండదు. ఇక అప్పుడు కేసీఆర్ తిడితే ఓట్లు పడతాయి, కేసీఆర్ ని బూతులు మాట్లాడితే ఓట్లు పడతాయి అని ఒక బలమైన నమ్మకంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో అది కూడా మాట్లాడాడు. ఇక్కడ ప్రతిదానికి కేసీఆర్ ని నిందిస్తారా, అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, జూబిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించాలి, ఈయన రాసుకొచ్చింది అలా వార్త. 10,000 ఓటు ఇదంతా రాయలే, ఒకటే వార్త ఒకటే ముచ్చట. కానీ ఆయన వేరే రాసింది, ఈయన వేరే రాసింది. ఎవరికి నచ్చిన ఆనిముత్యాలు వాళ్ళు ఏరుకున్నారు అందులోకి వెళ్ళి, చాలా గొప్పలు కదా, అందువల్ల ఏరుకొని రాశారు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అవకాశం ఉందా గెలవడానికి? నేను అనుకుంటా ఉన్నా ఇలా నవీన్ కుమార్ యాదవ్ అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ నిలబడితే ఓ 50-60 వేల మెజార్టీతో గెలుస్తుండొచ్చు, 50-60 వేలే. కాకపోతే కాంగ్రెస్ పార్టీ కదా, దేకర్ జనాలు. సరే ఏం చేసిండు ఏంది ఆయన బాధ ఏం పడ్డ పక్కన పెడితే, జూబ్లీస్ లో ఈ రేవంత్ రెడ్డి ముఖం చూస్తే ఎవడు దేకే పరిస్థితి లేదు. హైడ్రా ఎవరైతే ఇప్పుడు పేదలు కొట్టిండో ఆడికి పోతే అసలు ఉరికిచ్చి కొడతారు కాంగ్రెస్ వాళ్ళని, ఉరికిచ్చే ఇక అసలు నిలబెట్టి కూడా కొట్టరు, ఉరికిచ్చి కొడతారు. ఈ పొన్నం ప్రభాకర్ వీళ్ళు గన్మేన్లు వేసుకొని ఇప్పుడు పోకుండా ఉన్నాను, గన్మేన్లు లేకుండా గన్మేన్లు పోలీసులు అన్ని పక్కన పడేసి ఆ వివేక్ వెంకటస్వామి ఆ పొన్నం ప్రభాకర్ ఇద్దరు కలిసి ఆ స్ట్రీట్లలో తిరిగితే రాళ్లతో గుడి చాపుతారు అవసరం అయితే, ఆ హైదరాబాద్ కానీ ఇంకోరు కానీ. ఆ స్థాయిలో వ్యతిరేకత ఉన్నది. సో అప్పుడు ఎమ్మటే కేసీఆర్ గుర్తొస్తాడు రేవంత్ అన్న, కేసీఆర్ మీద ప్రేమ గుర్తుకొస్తుంది. ఇంకో కేసీఆర్ ఫామ్ హౌస్ లో అన్నాడు, కేసీఆర్ అది చేసిండు, కేసీఆర్ ఇది చేసిండు, ఈ కుంభకోణం చేసిండు, ఆ కుంభకోణం చేసిండు, ఇట్లనే కాలయాపన చేస్తాడు. కానీ ఇంతకు మించి ఇంకా ఆయన మాట్లాడటానికి ప్రజలను మభ్యపెడటానికి ఇంకే అవకాశం లేదు. అన్ని అయిపోయినాయి. ఇంకా బూతులు ఇచ్చే ప్రోగ్రాం ఒకటే పెట్టుకుంటాడు నాకు తెలిసి, ఆ బూతులు ఇచ్చి బయటపడాలి అని ఒక భ్రమలో పడతాడు. కానీ ప్రజలు మాత్రం దేకే పరిస్థితి లేదు. జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలవదు, గెలిచే అవకాశమే లేదు. ఒకవేళ ఓటుకో 20,000 ఇస్తే ఏమన్నా చెప్పలేము, ఏమో 20,000 కదా సింగిల్ టైం పేమెంట్ అని జనాలు ఏమన్నా ఓటు వేస్తే ఇవ్వచ్చు. మరి 10,000 అని డిసైడ్ చేసిరా. మీకు కూడా ఏమన్నా జూబ్లీస్ లో ఓటు కాకుండా నాకు చెప్పుదు. మరి 10,000 రూపాయలు అట, చిన్న లెక్క కాదు. ఓ 3-4 లక్షల పైసలు వస్తాయి ఒకటే దెబ్బకు. ప్రతి కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఇంకా 10,000 చూస్తే జనాలకు బతుకును కూడా చంపుతారు జనాలు.